వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీల్‌కి, తారక్‌కి ఆ హీరోయిన్ మీద ఫోకస్ అట. ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా? అసలు ఎందుకు అనుకుంటున్నారా? చెప్తాను వినండి. ఏంటి అంటే ఇప్పుడు మనకి 'దేవర' సినిమా పాన్ ఇండియన్ లెవెల్‌లో రాబోతుంది. కొరటాల శివ, తారక్ కాంబినేషన్‌లో రాబోయే ఈ సినిమా కోసం ఇంకా ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్‌లోని బానే కష్టపడుతున్నారు తారక్. ఇంకా ఈ సినిమా తర్వాత పాన్ ఇండియన్ లెవెల్‌లో రాబోయే సినిమా అయితే 'వార్ 2'. ఇక ఈ సినిమా కోసం బానే కష్టపడుతున్నాడు మన తారక్. అంతేకాకుండా బాలీవుడ్‌లో ఈయన మొదటి ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాకి బాలీవుడ్ ప్రిన్స్ అయిన హృతిక్ రోషన్ హీరోగా ఉండగా తనతో తలపడుతూ ఇంకో మల్టీ స్టారర్‌గా కనిపించబోయే సినిమా అనమాట. దీన్ని అయన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ బ్యానర్‌లో కనిపించబోతుంది. ఇంతే కాకుండా వీరి 2 సినిమాలు అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే సినిమా 'డ్రాగన్'. ఇక ఈ 'డ్రాగన్' సినిమా కోసం చాలానే ఇప్పటివరకు కష్టపడుతున్నాడు మన డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు తారక్ బర్త్‌డే సందర్భంగా పోస్టర్‌ని కూడా రిలీజ్ చేశారు. ఇది ఆగస్ట్‌లో షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నారు. 'దేవర' సినిమా గురించి వస్తే 'దేవర' ఫస్ట్ షెడ్యూల్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తయ్యనుందంట. ఇంకా 'వార్ 2' సినిమాలో కూడా తనది పాత్రను కూడా కంప్లీట్ చేయడానికి వచ్చాడట తారక్. ఇంకా ఈ సినిమాలో పూర్తి అయిపోవచ్చింది కాబట్టి ఆగస్టు నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు ప్రశాంత్ నీల్ సినిమా. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులని కంప్లీట్ చేసుకున్నారు ప్రశాంత్ నీల్. ఇంకా అంతేకాకుండా ఈ సినిమా కోసం అని చెప్పేసి ఒక హీరోయిన్‌ని కూడా వెతుకుతున్నారట సినిమా యూనిట్ అంతా. అయితే ఆ హీరోయిన్ ఫోకస్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? పాన్ ఇండియన్ లెవెల్‌లో ఇప్పటివరకే గుర్తింపు తెచ్చుకున్న మన నేషనల్ క్రష్ రష్మిక మందన అనమాట. రష్మిక మందనకి ఇప్పుడు 'యానిమల్' సినిమాతో తనకి ఒకటేసారి ఏకంగా రేంజ్ ఏమాత్రం పెరిగిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతం 'పుష్ప ది రూల్' సినిమా రిలీజ్ డేట్‌కి దగ్గరలో ఉంది. అంతేకాకుండా బాలీవుడ్ హీరో అయిన మన సల్మాన్ ఖాన్ తోటి 'సికిందర్' సినిమా కూడా చేయబోతుంది. అంతేకాకుండా హిందీలో ఇంకొన్ని సినిమాలు కూడా రెడీగా ఉన్నాయట. అన్నిటికీ ఓకే అనే చెప్పింది. ఇప్పుడు ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో మనకి తారక్ అండ్ మన రష్మిక మందన పేరు చూస్తే మాత్రం బానే ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరికీ ఓకే అయితే మాత్రం ముందంజకి వెళ్తుంది అని చెప్పి అంటున్నారు. రష్మిక ఒక్కసారి ఓకే చెప్తే మాత్రం ఈసారి సినిమా హిట్టే అని అనుకోవచ్చు. పాన్ ఇండియన్ లెవెల్‌లో ఇద్దరు తెలిసిన వారే. మంచి గుర్తింపు ఉన్నవారే. ఇంకా ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే ఇంతకుముందు మనం యష్ సినిమాలో చూసినట్టు 'కేజీఎఫ్' లాగా కాదు. అలానే ప్రభాస్‌తో చూసిన 'సలార్‌తో' కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్ స్టోరీని తీసుకున్నారట. బ్యాక్ డ్రాప్ యాక్షన్ మూవీ అయినప్పటికీ స్టోరీ మాత్రం కొత్తగా చూపించబోతున్నారట. చూడాలి మరి. ఇంకా రష్మిక అండ్ మన తారక్ కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఈ పేరు ఎంతవరకు హిట్ అందిస్తుందో చూడాలి. ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటుంది. దాన్ని కూడా నొక్కేయండి.